హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 25,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ఛానల్ ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి రీజన్ మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే మీరు టైం టు టైం నాకు మెసేజెస్ పెడుతుంటారు, ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మెయిల్స్ కానీ చేస్తుంటారు. నేను అవన్నీ కూడా చూస్తుంటాను. చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మీ నుంచి కానీ ఈ సపోర్ట్ కానీ ఈ లవ్ కానీ లేకపోతే ఇదంతా ఏం లేదు. కానీ మీరేంటంటే నన్ను ఎంతో ట్రస్ట్ చేసి నా మీద మీరు అంటే పెట్టుకున్న ఆ నమ్మకం అనేది నేనేంటంటే ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాను. అండ్ నాకు వీలైనంత వరకు కూడా మీకేంటంటే నేను సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తుంటాను. మీలో చాలామంది ఏంటంటే నా ఛానల్ని ఫస్ట్ నుంచి కూడా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. సో టైం టు టైం మీరు పెట్టే కామెంట్స్ ఏంటంటే నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి అండ్ చాలా సపోర్ట్ని ఇస్తుంటాయి అండి. ఇంకా ఎక్కువ చెయ్యాలి, ఇంకా మీకేంటంటే క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అని చెప్పి చాలా చాలా ఆలోచనలు వస్తుంటాయి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల. సో మీరు ఇంకా నాకు ఇలానే సపోర్ట్ చేయాలి. ఇంకా మన ఛానల్ ఏంటంటే పెద్దదవ్వాలి. ఈ గుడ్ గైడెన్స్ టారో ఫ్యామిలీ అనేది ఇంకొంచెం పెద్దదైతే ఇంకొంతమందికి ఈ రీడింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. అట్లీస్ట్ మీ ప్రాబ్లమ్స్ అనేవి ఒకేసారి సాల్వ్ అయిపోతాయి, లేకపోతే అంతా కూడా సార్ట్ అవుట్ అవుతుంది అని నేను చెప్పలేకపోయినా స్టిల్ మీలో చాలా మంది చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నా వీడియోస్ చూసిన తర్వాత మీరు చాలా బెటర్ అయ్యారు, చాలా మంది హీల్ అయ్యారు. లేకపోతే అట్లీస్ట్ ఆ మూమెంట్కి మీకు ఏమైనా స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి ఉన్నా సరే ఈ వీడియోస్ చూడడం వల్ల చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు అని చెప్పి చాలా మంది నేను ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ చేసినప్పుడు చెప్పారు. అది నాకు ఏంటంటే ఒక కొత్త స్ట్రెంగ్త్ని ఇచ్చింది అని చెప్పొచ్చు, ఆర్ ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. మీలాంటి వాళ్ళకి ఇంకా ఏదో చెయ్యాలి అనే ఆ ఫీలింగ్ నాలో పెంచింది అని చెప్పొచ్చు అండి. ఇలానే ఇంకా మీరే కాదు, మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ వీడియోస్ ద్వారా బెటర్ అయితే అది నాకు ఇంకా చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లవ్ని మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోస్ చేసేది కూడా మీలో పాజిటివిటీ తీసుకురావాలని మాత్రమే. ఇలా కొంత పాజిటివిటీ అనేది ఈ వీడియోస్ ద్వారా మీ లైఫ్లోకి వస్తే మీరు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు, యూనివర్స్ని ట్రస్ట్ చేస్తారు, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకుంటారు, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. ఇలా కొన్ని జరుగుతాయని మాత్రమే నేనైతే ఇలా వీడియోస్ చేసి మీకు సపోర్ట్ చేస్తున్నాను. సో దీనివల్ల మీరు ఇలానే రిలీఫ్ ఫీల్ అయ్యి ఇంకొంచెం హ్యాపీగా ఉంటారు అంటే అది నాకు ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యి మీరేంటంటే ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి, మీ లైఫ్లో ఒక కొత్త లైట్ని చూడాలి అని చెప్పి నేనైతే ఆ భగవంతుడిని, యూనివర్స్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరందరూ బాగుండాలి, డెఫినెట్గా అందులో నేను కూడా ఉంటాను. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే ఈ వ్యక్తి మీ మాట విననందుకు పశ్చాత్తాపం పడుతున్నారా అంటే చాలా మంది ఉంటారండి. ప్రతి మనిషి జీవితంలో కూడాను ఎవరో ఒకరిని మీ వ్యక్తి మీకు వాళ్ళతో ఏర్పడిన కనెక్షన్ బట్టి మీరేంటంటే సజెషన్స్ ఇస్తుంటారు, లేకపోతే మీరు చెప్తుంటారు ఒకటి రాంగ్ జరుగుతున్నప్పుడు రాంగ్ జరుగుతుంది చూసుకో అని చెప్పి. ఇలా జాగ్రత్తలు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీ సెల్ఫిష్నెస్తో మీరు కావాలనే చెడగొడుతున్నారు, లేకపోతే వాళ్ళు బాగుంటే మీరు చూడలేరు అని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారండి. ఇదేంటంటే టైం టు టైం ప్రతి ఇంట్లోని జరుగుతుంది ఆల్మోస్ట్. అంటే ఒక లవర్స్ కాన్ఫ్లిక్ట్ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కాన్ఫ్లిక్ట్ అని కాదు, ఈవెన్ పేరెంట్స్ కొన్నిసార్లు అంటే చెప్తున్న మాట వినరు, లేకపోతే బ్రదర్ ఆర్ సిస్టర్ మధ్యలో ఇలాంటివి కామన్గా ఉంటుంటాయి, ఇలా ఫ్రెండ్స్ మధ్యలో ఉంటాయి, కొలీగ్స్ మధ్యలో ఉంటాయి. టైం టు టైం ఎవరో ఒక వ్యక్తి మాత్రం ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా కామన్గా జరుగుతుందండి. సో అసలు అలా మీ లైఫ్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట వినకుండా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళు ఏమైనా రిగ్రెట్ అవుతున్నారా లేదా అనే ఒక పరిస్థితి కోసం అయితే నేను ఈరోజు రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్
మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండూ ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి బ్లూ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి పింక్ ఫెదర్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి పర్పుల్ కలర్ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి మీ మాట విననందుకు పశ్చాత్తాపం పడుతున్నారా లేదా, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇంకా వీళ్ళలో అలాంటి చేంజెస్ రావడానికి అసలు ఏమైనా టైం పడుతుందా, ఇలా చూద్దాం అసలు. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీకు చాలా మంచి కనెక్షన్ ఉందండి. వీళ్ళతోనే ఏంటంటే మీకు ఒక స్పెషల్ బాండ్ ఉంది అని చెప్పొచ్చు. చాలా పాజిటివ్గా ఉంది. అంటే మీ నుంచి వస్తున్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఈ వ్యక్తి అంటే మీకు ఒక స్పెషల్ కేర్ ఉండడం కానీ, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండడం కానీ, అంటే చాలా ఇష్టం అని చెప్పొచ్చు అండి. రిలేషన్షిప్లో అయితే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది. వాళ్ళకి మీకు మధ్యలో కనెక్షన్ కూడా అలానే ఉండేది అని చెప్పొచ్చు. ఆర్ అట్లీస్ట్ మీరేంటంటే వీళ్ళ పరంగా సిన్సియర్గా ఉన్నారని అయినా చెప్పొచ్చండి. ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు టైం టు టైం గైడెన్స్ ఇవ్వడం కానీ, ప్రాపర్ వేని చూపించడానికి ట్రై చేయడం కానీ చేశారు. అండ్ ఈ కార్డు కూడా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి అన్నప్పుడు మీకు ఒక స్ట్రెంగ్త్ వస్తుందండి. లైక్ ఏంటంటే వీళ్ళకి మీరు ఇది చెప్పాలి, ఇలా చెయ్యాలి అని, అంటే మీరు ఏంటంటే కరెక్ట్గా సజెషన్స్ ఇవ్వగలరు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తికి పర్టికులర్గా మీరు ఇచ్చినవన్నీ కూడా అలాంటివే, ఇది కరెక్ట్ కాదు ఇలా అని చెప్పి. బట్ ఆ వ్యక్తులు ఏంటంటే కొంతవరకు మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు అనుకున్నారండి. అది కూడా నేను చెప్తున్నాను. మీరేంటంటే ఈ వ్యక్తి కోసం ఒక ఒక కొత్త కాన్ఫిడెన్స్తో ప్రతిదీ కూడా వీళ్ళకి మంచి జరగాలి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. బట్ ఆ వ్యక్తులకి ఎలా అనిపించింది అంటే మీరు ఎక్కడో కానీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, ఎక్కడో కానీ మీకు సిన్సియారిటీ లేదు, అలా ఫీల్ అవ్వడం జరిగిందని చెప్పొచ్చండి. చాలా వరకు వాళ్ళైతే మాత్రం మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు, అంటే మీకు థింగ్స్ ఈజీ అవ్వాలి అని చెప్పి వాళ్ళని ఏంటంటే మీరు యూజ్ చేసుకుంటున్నారు అని అనుకున్నారు. లైక్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, అదేంటంటే మీ బెనిఫిట్ కోసం కూడా మీరు వీళ్ళకి సలహాలు ఇస్తున్నారు అని ఫీల్ అయ్యారండి. ఇదేంటంటే మీరు హార్ట్ఫుల్గా ఇచ్చారు, లేకపోతే నిజంగానే వాళ్ళకి మీరు కనెక్ట్ అయ్యి ఇలా చేశారు అని కొంచెం వాళ్ళు ఏంటంటే అనుకోలేదు. సో దానివల్ల ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తులు రిగ్రెట్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వ్యక్తులు చాలా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మేబీ మీ మాట వినుంటే బాగుండేది, మేబీ మీకు ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అని వాళ్ళకి ఎక్కడో కానీ ఆ రిగ్రెట్స్ అనేవి ఉన్నాయి అండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ గురించి కూడా ఏం ఆలోచించట్లేదు, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఏంటి అనేది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. పాస్ట్లో ఒక్క స్టెప్ వెయ్యకపోయి ఉంటే బాగుండేది, మీ మాట వినుంటే బాగుండేది, అనవసరంగా అంటే కాంప్లికేట్ అయిపోయి థింగ్స్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారండి. డెఫినెట్గా రిగ్రెట్ అవుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు వీళ్ళు కంట్రోల్లో లేవు, లేకపోతే వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ లేదు, వీటిని హ్యాండిల్ చేసే ఆ కెపాసిటీ లేదు అని చెప్పి వాళ్ళు ఎందుకో చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారండి. మేబీ అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం, మీరు వాళ్ళకి ఎంత సిన్సియర్గా అయితే అన్నీ చెప్పారో, ఎంత సిన్సియర్గా వాళ్ళ పరంగా మీరు ప్రయత్నాలు చేశారో ఇప్పుడు వాళ్ళకి అది అర్థమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళకి స్ట్రెంగ్త్ లేదు, అలా అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీ సపోర్ట్ అడిగి, లేకపోతే అంటే వాళ్ళు కమిట్ అవ్వడానికి ఇగో ప్రాబ్లం. సో దీనివల్ల ఏంటంటే మనుషులు కొంత రిగ్రెట్ అవుతున్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పి మళ్ళీ అంటే ఆలోచించకుండా మళ్ళీ మీతో ఒక స్టెప్ తీసుకోవాలి అంటే కూడా వాళ్ళకి భయం వేస్తుంది అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తులు ఏంటంటే ఇంక తొందరపడకూడదు అని అనుకుంటున్నారు. రెండవది ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కూడా మీ దగ్గరికి రావచ్చా రాకూడదా, మళ్ళీ మీ సపోర్ట్ తీసుకోవచ్చా లేదా, లేకపోతే మీతో మాట్లాడవచ్చా లేదా, లేకపోతే ఆ కనెక్షన్ అనేది పెంచుకోవచ్చా లేదా. ఇలా మనుషులకి ఏంటంటే ఒక క్లారిటీ లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ట్రాప్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే మీ మాట వినుంటే ఒకలా ఉండేది, ఆర్ అట్లీస్ట్ వాళ్ళు చేయాలి అనుకుంది చేసినప్పుడు థింగ్స్ వర్కౌట్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. కాకపోతే ఈ రెండు ఎప్పుడైతే జరగలేదో ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఇరుక్కున్నారండి. దీనివల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏం చేసినా సరే మళ్ళీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అనే డౌట్ కూడా ఉంది.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఛాన్స్ తీసుకోవాలి అనుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే కొంత వెయిట్ చేస్తే మంచిదేమో, అంటే ఈ సిచ్యువేషన్లో నిజానికి వాళ్ళు ఒక పర్సన్ హెల్ప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ పర్సన్ ఎవరు? మీ దగ్గరికి అయితే వచ్చి అడగలేరు, ఈగో ప్రాబ్లం. అలా అని చెప్పి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకుందాము అంటే అది ఫెయిల్ అయింది కదా, ఆర్ వీళ్ళ డెసిషన్స్ వల్ల ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి అందుకే ఇక్కడ ఒక హెల్ప్ కావాలి. బట్ ఆ హెల్ప్ ఏంటంటే ఒక వెల్ విషర్ ఆర్ ఒక జెన్యూన్ పర్సన్ నుంచి కావాలన్నమాట. అది ఎవరు చేస్తారు? ఇప్పుడు వీళ్ళు హెల్ప్ ఎవరైనా అడిగితే వాళ్ళు చేస్తారు, లేకపోతే సిచ్యువేషన్ ఇది అంటే ఎవరైనా చేస్తారు. బట్ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా, ఎవరికి ఏం చెప్పకుండా, ఎవరిని హెల్ప్ అడగకుండా ఎవరు చేస్తారండి? సో ఈ వ్యక్తులు అందుకే ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు, ఎలా దీన్ని సార్ట్ అవుట్ చేయాలి అని. సో కొంతకాలం ఈ వ్యక్తులు ఏంటంటే సైలెంట్ అవుతారండి. పేషెన్స్తో ఏదైనా సొల్యూషన్ కనిపిస్తుందేమో, లేకపోతే థింగ్స్ ఏమైనా బెటర్ అవుతాయేమో అని వెయిట్ చేస్తారు. అండ్ ఏమైనా మీరే మళ్ళీ అప్రోచ్ అయ్యి ఏమైనా వాళ్ళని అడుగుతారేమో అని కూడా, అంటే ఒక చిన్న హోప్తో కూడా చూస్తుంటారు. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఏంటంటే ముందు అంటే మిమ్మల్ని ఎలా అయితే తప్పుగా అనుకున్నారో, ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎక్కడో కానీ మీతోని మళ్ళీ మాట్లాడి, అంటే ఒకవేళ దీని పరంగా మీరు ఇంకేమైనా చేయగలరేమో అనే హోప్ ఉంది, కానీ అది అడగడానికి ముందుకు రాలేకపోతున్నారు, ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తులు ఏంటంటే చేసింది తప్పండి. మీరు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పారో మీ మాట వినుండాల్సింది. బట్ ఏంటంటే వాళ్ళు మీ మాట వినలేదు. వినకపోవడం వల్ల ఇప్పుడు సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే, ఒకవేళ మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వకుండా, మీరు వీళ్ళతో ఏం మాట్లాడకుండా ఉంటే, లైక్ ఏంటంటే వాళ్ళు మీ హెల్ప్ అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఆర్ అట్లీస్ట్ తీసుకుందాం అన్నా సరే వాళ్ళకి అంటే ఆ ఈగో ప్రాబ్లం ఉంది. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ అవసరం వీళ్ళకి హెల్ప్ చేయడానికి, మీరు కాకుండా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేరు కాబట్టి కొంచెం వాళ్ళ ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం హెసిటేషన్ ఉంటుంది, డౌట్గానే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా వద్దా అన్నట్టు ఉంటారు. బట్ అప్రోచ్ అవుతారు ఎండ్లో మాత్రం ఖచ్చితంగాను. మీరేంటంటే ఈ వ్యక్తిలోని చేంజెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, కానీ ఇదైతే అంత ఈజీగా జరగదు. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా కొంతకాలం చూస్తారు, ఇంకేమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయేమో, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తులను అడగొచ్చేమో, లేకపోతే ఇలా. అంటే మీరు వీళ్ళకి ఏంటంటే ఒక లాస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీరు కేర్ తీసుకొని మీరు చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట వినలేదండి, ప్లస్ మీ గురించి తప్పుగా అనుకున్నారు. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఛాన్స్ పోయింది అని అర్థమైంది. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, నెక్స్ట్ ఎవరైనా అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే వీళ్ళకి ఈ సిచ్యువేషన్లోని థింగ్స్ బెటర్ చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆప్షన్స్ వెతుకుతుంటారు అనమాట. అది వర్కౌట్ అవనప్పుడు కొంత హెసిటేషన్ ఉన్నా సరే మిమ్మల్నే అప్రోచ్ అవుతారు. కానీ ఇక్కడ టోటల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ మీద ఏ నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉందో అది మాత్రం పోయిందండి. వాళ్ళకి కొంత పాజిటివ్గానే చేంజ్ అయ్యారు. బట్ ఎవరికైనా ఈగో ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది కదా, మెయిన్ ఈ వ్యక్తికి అయితే ఇంకా ఉన్నట్టుంది. సో దానివల్ల కొన్ని కార్డ్స్ ఏంటంటే వాళ్ళలోని ఆ నెగిటివ్ సైడ్ని కొంచెం పోర్ట్రే చేస్తున్నాయి. బట్ స్టిల్ ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే వ్యక్తులు మారుతారు, ఇంకా కొంచెం లాయల్గా చేంజ్ అవుతారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ జరుగుతాయండి. కార్డ్స్లో అయితే పాజిటివిటీ ఉంది, బట్ పాస్ట్లో ఏదైతే జరిగిందో అదైతే సరైంది కాదు. సో దానివల్ల వాళ్ళు సఫర్ అయ్యారు, వాళ్ళు ఏమీ అంటే ఇబ్బంది పడలేదు, అంతా బాగానే ఉంది అని చెప్పడానికి లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తి విషయంలో మీకు కూడా అలానే ఉందండి. అంటే ఎలా ఉంది అంటే, మళ్ళీ మీరు స్టెప్ ఇన్ అయ్యి మాట్లాడాలా వద్దా, లేకపోతే ఛాన్స్ తీసుకోవాలా వద్దా, ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలా వద్దా అనే ఆ ఫీలింగ్ మీకు ఉంది. ఎందుకు అంటే ఈ వ్యక్తితోని మీకు థింగ్స్ వర్కౌట్ అయ్యాయండి. వర్కౌట్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే జెన్యూన్గా వీళ్ళకి సపోర్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, లేకపోతే మీ ఒపీనియన్ అనేది వాళ్ళకి చెప్పాలి, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ పరంగా జరుగుతుంది ఏంటి అనేది మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే అది మీకు వేరే మోటివ్స్ ఉన్నాయి అని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. కానీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ ఈ వ్యక్తికి మీరు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఇనిషియేట్ చేయకపోతే మంచిది, వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మాట్లాడితే బెటర్. ఎందుకు అంటే ఈ మాట నేను చెప్తున్నాను, మళ్ళీ సపోజ్ మీరు ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ మీరు ఏదో సజెషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే అది వర్కౌట్ అవ్వకపోతే, అంటే అది మీ వల్ల కాదు, వాళ్ళ బ్యాడ్ లక్ వల్ల అది అవ్వకపోవచ్చు. సో అలా అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని ఏంటంటే కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి.
ఇప్పుడు వీళ్ళలో వచ్చిన ఈ చేంజెస్ అనేవి వెంటనే చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే పాజిటివ్ వేలో చేంజెస్ వస్తున్నాయి, అది మళ్ళీ నెగిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ ఈ కార్డ్ నాకు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు తొందరపడిపోయి ఏది పడితే అది చేస్తే ఊహించింది ఏదో ఒకటి జరుగుతుందండి. అది చాలా వరకు బ్యాడే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో సైలెంట్ గా ఉండండి. ఒకవేళ ఈ వ్యక్తి ఇంకా సఫర్ అవుతున్నారు, ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనే క్లారిటీ మీకు ఉన్నా సరే మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఇంటర్ఫియర్ అయ్యారు కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ మీరు ఇంటర్ఫియర్ అయితే ఏమవుతుందంటే డిజాస్టర్ జరుగుతుందని చెప్పొచ్చు. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ వ్యక్తితో ఒకవేళ మీకు మాటలుంటే కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి, బట్ వీళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ వీళ్ళకి సంబంధించి కానీ మీరు ఏం చెప్పడం కానీ లేకపోతే మీకు ఏదైనా తెలిస్తే అది చెప్పడం కానీ అవన్నీ పెద్ద చెయ్యొద్దండి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు అడగాలి, లేకపోతే వాళ్ళు ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు ఏంటంటే అది ఇనిషియేట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ అలా మాట్లాడకుండా మీరే కానీ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే కొన్ని ఊహించనివి జరుగుతాయి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఈ సిచ్యువేషన్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని చెప్తుంది. ఇంటర్ఫియర్ అయితే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఇక్కడ ఒక క్లియర్ సైన్ అయితే ఇస్తుంది. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ పని అయితే చేయొద్దండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైటు, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి మీ మాట విన్నందుకు పశ్చాత్తాపం పడుతున్నారు. అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తుల విషయంలో వాళ్ళకంటే మీరే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారండి. అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ ఉన్నా లేకపోతే మీకు సంబంధించి మీరు ఏదైనా ఈ వ్యక్తిపరంగా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంతలాగా ఈ వ్యక్తిపరంగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ వీళ్ళకి అంత కమిట్ అయి ఉన్నారు అని చెప్పొచ్చు. మీ నుంచి అయితే నాకు ఆ వైబ్స్ వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒకటేనండి, వీళ్ళకి మీరేంటంటే ఇన్ రిటర్న్ వీళ్ళు ఇదే ఇవ్వాలి, ఇలానే చెయ్యాలి, లేకపోతే ఇలానే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరేంటంటే వాళ్ళకి చేయాల్సినవన్నీ చేశారండి. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏదో ఒక రోజు మీరు ఇలా వాళ్ళ పరంగా అంటే సెల్ఫ్లెస్గా కానీ బిహేవ్ చేస్తే ఖచ్చితంగాను అది తిరిగి వస్తుంది అని మీరు నమ్మారండి. సో దానివల్లే మీరు ఏంటంటే ఈ వ్యక్తి కోసం అన్నీ కూడా సిన్సియర్గా చేశారని చెప్పొచ్చు, లేకపోతే వీళ్ళ విషయంలో సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పొచ్చు. మీరేంటంటే కొంచెం ఎక్కువ మాట్లాడి అంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే టైప్ అని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ మీరు ఏంటంటే చూపించుకున్నప్పుడు మాత్రం మీ ఫీలింగ్స్ అనేవి కరెక్ట్గా చూపించుకోగలరండి. అంటే లవ్ అనేది సపోజ్ ఉందనుకోండి, అది మాటలతో చెప్పే టైప్ కాదు, చేతల్లో చూపించే టైపు. ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు, ఈ వ్యక్తితో మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, బట్ మీరు ఏంటంటే ఎక్స్ప్రెసివ్ టైప్ కాదు, బట్ ఓపెన్ అప్ అయ్యి వీళ్ళకి ఏంటంటే కొంత కన్వే చేశారు. సో అలాంటి వ్యక్తిగా మీరు ఏంటంటే వీళ్ళకి చాలా విషయాలు చెప్పారు, లేకపోతే చాలా అంటే వీళ్ళకి అర్థం అవ్వాలి అని మీరు చాలా ప్రయత్నాలు కూడా చేశారు అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీ మాట వినకపోయినా వాళ్ళు ఒకటి మాత్రం అనుకున్నారండి, అదేంటంటే వీళ్ళ మాట మనం వినకపోయినా నష్టం లేదు, మన ప్రయత్నం మనం గట్టిగా చేస్తే వర్కౌట్ అవుతుంది, దీనికోసం మనం ఎంత దూరమైనా వెళ్ళి ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవుతుంది అనే మైండ్ సెట్ అండి. అంటే మీరు చెప్పిన మాటే వినాలి, లేకపోతే మీరు చెప్పిన మాట వినకూడదు అని వ్యక్తులకి ఏం లేదు, కానీ వాళ్ళు ఇక్కడ ఒకటే అనుకున్నారు, వాళ్ళ ప్రయత్నం సరైనదైతే ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని. సో అలానే ప్రయత్నాలు కూడా చేశారు, చేస్తున్నారు అని చెప్పొచ్చు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుందండి, వాళ్ళ మాట వినుంటే కొంచెం ఇది ఈజీగా అయిపోయి ఉండేదేమో, లేకపోతే వాళ్ళు చెప్పిందే నిజంలా ఉంది అని అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ అంటే ఓపెన్ అప్ అవ్వాలని లేదండి. ఏదైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, వీళ్ళు ఎవరు చెప్పిన మాట వినే టైప్ కాదు అని నేను చెప్పను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా సరే అంత ఈజీగా అదే ఫాలో అయిపోయే టైప్ కూడా కాదండి. రెండవది ఏంటంటే వ్యక్తులతో ఉండే కనెక్షన్ బట్టి కూడా ఉంటుంది. మేబీ ఈ వ్యక్తి ఏంటంటే కొంతవరకు మీరు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తున్నా సరే వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యాలి, చేస్తే అవుతుందేమో అనే ఆ స్టబ్బర్నెస్ కూడా వీళ్ళలో నాకు కనిపిస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు.
ప్రాపర్గా ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పొచ్చండి. మనుషులు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేసి ఎఫర్ట్స్ పెట్టడం కానీ అలాంటివి కావు, ఎమోషనల్ కనెక్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఎవరైనా ఒక వ్యక్తి నచ్చారనుకోండి, లేకపోతే ఒక వ్యక్తితో ఒక కనెక్షన్ ఉందనుకోండి, వాళ్ళు చేస్తుంది తప్పైనా రైట్ అయినా సరే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎమోషనల్ కనెక్షన్ అనమాట. ప్రాక్టికల్గా థింక్ చేయరు, అది ఎంతవరకు రైట్, అది ఎంతవరకు రాంగ్, ఇవి లేవు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపు ఎలా అంటే ఆ వ్యక్తి మనకి ఇవన్నీ చెప్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు మంచి వాళ్ళు, మనకి అంటే మంచిగానే మాట్లాడారు, మంచిగానే ఉన్నారు, సో మనకి హెల్పే చేస్తారు, మనల్ని ఏంటంటే అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటివి చెప్పరు అంటే ఆ టైప్ మైండ్ సెట్ అండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఎంత రైట్ చెప్పినా, మీరు వీళ్ళ పరంగా ఎంత ఎఫర్ట్స్ పెట్టి అంటే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పినా సరే వినే పరిస్థితి లేదనమాట. అలా అని చెప్పి మీరు అనుకోవచ్చు, అయితే మరి మాతో కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉంది కదండి, మరి మా మాట కూడా వినొచ్చు కదా అని అంటే ఇక్కడ ఒక పర్టికులర్ థింగ్ ఉందండి. మీతో వాళ్ళ కనెక్షన్ ఉన్నా సరే మీరు చెప్పిన మాటలు వాళ్ళకి కరెక్ట్ కాదు అని అనిపించవచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి ఓన్ థింకింగ్ ఉంది, వాళ్ళు దాని ప్రకారమే అన్నీ చేస్తారు అనే టైప్ అండి. సో దీనివల్ల ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి. అంటే ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది, లేకపోతే ఈ పని మనం చేయకుండా ఉండాల్సిందేమో అని అనిపిస్తుంది. దీని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోకుండా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నాం అని అనిపిస్తుంది. అంటే మనిషికి ఏంటంటే ఇక్కడికిక్కడే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ గా అర్థం అవ్వట్లేదు, ఎటు వెళ్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదండి, మధ్యలో ఉండిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనే క్లారిటీ కూడా లేదు. అనవసరంగా ఈ హెడ్ఏక్ తగిలించుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మీరు చెప్పిన మాట వినుంటే ముందే బాగానే ఉండేది, కానీ అప్పుడు ఛాన్స్ తీసుకోలేదు, ఇప్పుడు ఛాన్స్ తీసుకుందామంటే ఇదేదో లేట్ అయింది అనే ఫీలింగ్ వస్తుందండి. ఏదైనా సరే వాళ్ళ నీడ్స్ ఏంటి, ఇందులో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే ఆ క్లారిటీ రావట్లేదు. అండ్ ఆ క్లారిటీ లేకపోతే లేదు, బట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఏదో అలా ముందుకు వెళ్తున్నారు, ఎప్పట్లానే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పొచ్చు. బట్ ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది వాళ్ళకు కూడా తెలీదు. ఈవెన్ యూనివర్స్ కూడా ఏంటంటే దీనికి ఒక కన్క్లూజన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఏదో ఒకటి డిసైడ్ అయితే కానీ కన్క్లూజన్ రాదంట సిచ్యువేషన్. మీ పరంగా ఏంటంటే రిగ్రెట్ అవుతున్నారా అంటే అప్పుడప్పుడు రిగ్రెట్ అవుతున్నారు, అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా సరే అల్టిమేట్గా వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయాలి కదా అనే ఫీలింగ్ అండి. అంటే న్యూట్రల్గా ఉన్నారని చెప్పొచ్చు. ఏదో బాగా ఎమోషనల్ అయిపోయి అర్రే మనం అనవసరంగా ఇంత చేసాము అని ఆ టైప్లో ఏం లేరు. జస్ట్ మేబీ ఇది ఏ రోజైనా వర్కౌట్ అవ్వకపోతే, ఇది ఫెయిల్ అయితే ఖచ్చితంగాను అప్పుడు మళ్ళీ రిగ్రెట్ అవుతారు. డెఫినెట్గా ఇది తప్పుదారి పట్టేసింది అని అర్థం అవుతుంది. కానీ అంతవరకు ఏమవుతుందంటే ఒప్పుకోరండి. ఎలా అయినా అవుతుంది, ఎలా అయినా చేద్దాంలే, ఎలా అయినా చూద్దాంలే అంటే ఇక్కడ ఈ రెండు కార్డ్స్ చూస్తుంటే వ్యక్తులు క్లియర్గా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని అర్థం అవుతుంది. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రయత్నం అయితే చేస్తే అవుతుంది అనే ఆ ఒక్క ఆలోచనే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఇదేంటంటే ఈ వ్యక్తి ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందండి, ఇంకా మీ గురించి వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, లేకపోతే ఈ వ్యక్తులు మీ మాట వినలేదు అని ముందు మీరు బాధపడడం మానేయండి. ఎందుకో కానీ మీలో ఆ రిగ్రెట్ నాకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి రిగ్రెట్ అవుతారా లేదా అనేది సెకండరీ, బట్ మీరు వాళ్ళకంటే ఎక్కువ రిగ్రెట్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు మీ మాట వినలేదు అని చెప్పి, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పి. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి మైండ్ సెట్ అలాంటిదండి. వాళ్ళు మీ మాట వినకపోవడం అనేది అది మీ తప్పు కాదు, వాళ్ళ తప్పు. ఒక మనిషి ఏదైనా చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నారు, అసలు దాని వెనక కారణం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు బిహేవ్ చేయాలి. బట్ అది లేదు వీళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా అలా ముందుకు వెళ్ళనివ్వండి, మీరు రిగ్రెట్ అవ్వద్దు. అండ్ వాళ్ళు ఏదైనా మళ్ళీ తప్పు జరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఎలా సహాయం చేయాలి అని ఇలాంటి ప్లాన్స్ వెయ్యొద్దండి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్ని బేర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు యాక్షన్స్కి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ మళ్ళీ మీరు ఏంటంటే వాళ్ళకి బ్యాకప్ లాగా ఇంకో ఐడియాతో రావడం, లేకపోతే ఇంకో ఆప్షన్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేయడం, ఇలాంటివి అయితే చెయ్యొద్దండి. ఇక్కడ ఏంటంటే మీరు ఎంతసేపు ఆలోచించాల్సింది ఏంటంటే అనవసరంగా మీరు ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఇంత మీరు అవ్వాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలండి.
ప్లస్ ఇక్కడ నేను ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను, అదేంటంటే ఈ వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఈ వ్యక్తి ఇబ్బందిలోకి వెళ్ళకూడదు అనుకోవడంలో తప్పులేదండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీద మీకున్న ఆ ఎమోషనల్ అటాచ్మెంట్తో మీరు అలా అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి కూడా మీకోసం అలా అనుకొని ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చుంటేది కాదండి. వాళ్ళు ఏంటంటే అలా అనుకోలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు అలా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పొచ్చు. సో మీరేంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ మీరు ఏదైనా హెల్ప్ చేయడం చూస్తే ఏమవుతుందంటే వాళ్ళని మీరు డామినేట్ చేస్తున్నారు అనుకుంటారు, లేకపోతే వాళ్ళకి అంటే మీరు ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు రాంగ్ మీరు రైట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం తెగ ఇంటర్ఫియర్ అవుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుందండి. అంటే ఇది మీ మీద మరికొంచెం నెగిటివిటీని పెంచుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరేంటంటే వాళ్ళకి మంచి జరగాలి, లేకపోతే వాళ్ళ కోరికలు తీరాలి, లేకపోతే వాళ్ళ విషయంలో ఏంటంటే ఏ ఇబ్బంది వాళ్ళు పడకూడదు అని చెప్పి మీరు ప్లాన్ చేస్తున్నారు అని అనుకోరండి. మీరు కావాలని చెప్పే ఇంటర్ఫియర్ అయ్యి మీకున్నదేంటో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్తాను నేనైతే. ఏదైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి, మీరు ఇక్కడ నుంచి మీకోసం ఆలోచించుకోండి. వాళ్ళు ఏమైనా వచ్చి మీకు సజెషన్స్ అడిగి, లేకపోతే వాళ్ళు ఏమైనా వచ్చి మీ విషయంలోని తప్పు చేసాం, లేకపోతే అలా చేయకుండా ఉండాల్సింది మీరు చెప్పండి, ఇక నుంచి మీ మాట వింటామంటే మీరు ఏమైనా చెప్పొచ్చు. కానీ అనవసరంగా మీరే ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళు మీ దగ్గరికి రాకుండా అడగకుండా అలాంటివి అయితే చెయ్యొద్దండి. అప్పుడు కావాలంటే మీరు మళ్ళీ ప్లాన్స్ వేసి వాళ్ళకి సలహాలు ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇప్పటి నుంచే మీరైతే ఇంటర్ఫియర్ అవ్వద్దు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ పర్పుల్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి మీ మాట విన్నందుకు పశ్చాత్తాపం పడుతున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీరు చాలా కమిట్ అయ్యి ఉన్నారండి. అంటే వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, సిస్టర్ అయినా అవ్వచ్చు, బ్రదర్ అయినా అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అయినా అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ అయినా మీ ఇద్దరి మధ్యలో ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు చాలా కమిట్ అయ్యి ఉన్నారండి. అంటే వీళ్ళ విషయంలో ఏంటంటే మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకున్నట్టున్నారు. లైక్ వాళ్ళని మీరు బాగా ట్రీట్ చేయాలి, లేకపోతే వాళ్ళ విషయంలో మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి సపోర్ట్గానే ఉండాలి, వాళ్ళకి మీరు ఉన్నారు అనే ఆ ఫీలింగ్ ఎప్పుడూ రావాలి, లేకపోతే వాళ్ళకి మీరు గుర్తు రావాలి అని చెప్పి మీరు ఏంటంటే అలా ఒక కమిట్మెంట్తో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఆ కమిట్మెంట్తోనే మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో కొన్ని సజెషన్స్ ఇచ్చారండి. ఈ వ్యక్తికి మెయిన్ కొన్ని సజెషన్స్ ఇవ్వడం కానీ ఈ వ్యక్తి విషయంలోని కొంత ఇంటర్ఫియర్ అవడం జరిగింది. ఈవెన్ మీకు కొన్ని నచ్చకపోయినా, లేకపోతే మీరు కొంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా స్టిల్ వీళ్ళకి సపోర్ట్ చేశారు. ఇలా చేయమని అలా చేయమని కొంత సజెషన్స్ అయితే ఇచ్చారు. నిజానికి చాయిసెస్ చేసుకోవడంలో వాళ్ళు కష్టపడాలి, సాక్రిఫైసెస్ చేసుకోవడం కోసం వాళ్ళు కష్టపడాలి. కానీ మీరు ఆ సాక్రిఫైసెస్ చేసుకొని మీరు అంటే ఎక్కువ వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు పడాల్సిన స్ట్రెస్ని కూడా మీరే పడి వాళ్ళకి ఏంటంటే అలా కొంత సపోర్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇదైతే నాకు ఇక్కడ క్లియర్గా ఈ 2 కార్డ్స్ చూస్తుంటే అర్థమవుతుంది మీ సైడ్ నుంచి వాళ్ళకి మీరు ఎంతలా సపోర్ట్ చేశారు అనేది. సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ మాట వినకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఊహించింది ఏదో జరిగిపోయిందండి. ఈ కార్డు ఒక్కటి చూస్తే అర్థమవుతుంది ఆ వ్యక్తులు ఎంత అంటే సఫర్ అవుతున్నారు అనేది. వాళ్ళ లైఫ్లో డిజాస్టర్ జరిగిందని చెప్పొచ్చు. అది మీతో వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు. మేబీ ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే అలాంటివి జరిగినా సరే జరగలేదని చెప్తారండి. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే అవి చెప్తే వీళ్ళు మళ్ళీ అంటే మనల్ని బ్లేమ్ చేస్తారు, లేకపోతే మనల్ని చూసి నవ్వుతారు, ఎందుకు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోయే టైప్ అనమాట. ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకునే టైప్ కాదు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీరు ఎప్పుడైతే వీళ్ళకి అంటే ఇలా కొన్ని చెప్పారో వాళ్ళు మీ మాట వినలేదో దానివల్ల వీళ్ళు ఏంటంటే ఊహించనివి వీళ్ళకి జరిగాయి అండ్ దానివల్ల వాళ్ళు సెటరైట్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. అదేంటంటే వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు, మీకు ఇది తెలిసేలోపు సిచ్యువేషన్ని బెటర్ చేసేయాలి అని అనుకుంటున్నారు. మీకు తెలియకుండానే కొన్ని మేనేజ్ చేసి తొందరగా థింగ్స్ని వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఈ వ్యక్తులు నాకు తెలిసి మీతోనే ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయడం కానీ అసలు కంప్లీట్గా కాంటాక్ట్ కట్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుంటారండి. ఎందుకంటే మళ్ళీ మీతో కాంటాక్ట్లో ఉంటే ఇవన్నీ మీకు తెలుస్తాయి, లేకపోతే
ఎవరికైనా సరే చెప్పినా సరే ఇవన్నీ మీకు తెలుస్తాయి అని చెప్పి కొంత మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తులు అయితే మాత్రం చాలా చాలా సఫర్ అవుతున్నారండి వీళ్ళ లైఫ్లో మీ మాట విన్నందుకు. దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీకు అది తెలిసే లోపే మేనేజ్ చేసేయాలి అనుకుంటున్నారు. అంతా సార్ట్ అవుట్ చేసేస్తే ఇంక మీకు తెలియదు కదా, మీకు తెలిసే రోజుసరికి బెటర్ అయిపోతాయి కదా థింగ్స్. ఆ ప్లాన్లో ఉన్నారండి వాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే అర్థం అవ్వట్లేదు ఏం చెయ్యాలనేది. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ మనుషులకి ఏంటంటే ఈ అయిపోయిన దాని మీద ఫుల్ కోపంగా ఉందండి. అసలు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ దగ్గర ఏముంది, లేకపోతే వీళ్ళు చేయగలిగింది ఏంటి అని ఆలోచించట్లేదు. ఈ అయిపోయిన దాని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దీనివల్ల కూడా ఈ మేనేజ్ చేద్దాం అనుకుంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ లో ఎక్కువ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టలేరండి. ఆర్ ప్రెసెంట్ ని ఎలా రైట్ చేయాలి అనేది అర్థం అవ్వదు. ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించి ఫ్యూచర్ ని బెటర్ చేసుకోవాలి అని అంటే పాస్ట్ కోసం కంప్లీట్ గా మర్చిపోవాల్సి ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ ని ఎక్స్పీరియన్స్ గా తీసుకొని అయినా సరే పాస్ట్ ని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. బట్ ఈ వ్యక్తులు ఏంటంటే అలా చేయలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్స్ చేద్దాము అనుకున్నా చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే దారి కనిపించట్లే. ఎందుకంటే ఇవి జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, ఇవి ఆలోచించట్లేదు. మీ నుంచి అయితే ఇవి దాచిపెట్టాలి అనేది వాళ్ళ గోల్ అండి. ఎందుకంటే మీకు తెలిస్తే డెఫినెట్ గా మీరు ఏంటంటే వాళ్ళని ఏదో ఒకటి అంటారు అనే ఆ భయం. కానీ అది కవర్ చేయడానికి కూడా వాళ్ళు ఏంటంటే ప్రిపేర్డ్ గా లేరు అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఈ మనుషులు కొంత సఫర్ అవుతున్నారు. ఎమోషనల్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ దానికంటే ముందు మీ దగ్గర వాళ్ళు ఏంటంటే చీప్ అవ్వకూడదు, లేకపోతే మీరు వాళ్ళని తక్కువగా చూడకూడదు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అంటే మనిషి ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. రెండు మైండ్స్ తో ఆలోచిస్తున్నారు. ఒకటి అయిపోయిన డిజాస్టర్ గురించి బాధపడుతూ ఏం చేస్తే బాగుంటుంది, ఇలా జరిగిపోయింది ఏంటి అని అదొకటి. రెండవది ఏంటంటే మీకు తెలియకూడదు, మీకు తెలియకుండా మళ్ళీ ఎప్పట్లానే దాన్ని ఏంటంటే కవర్ చేసేసి అంతా బాగానే ఉంది అని క్రియేట్ చేయాలి. ఇలా ఏంటంటే మనిషి సఫర్ అవుతున్నారండి ఈ రెండింటి మధ్యలో. దానికి తోడు థింగ్స్ కూడా ఎలా వచ్చాయి అంటే ఈ వ్యక్తి రెండింటి నుంచి బయటకు వస్తే తప్ప వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వదు. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్ ఏంటంటే పాజిటివ్ టర్న్ తీసుకుంటాయి. కానీ వీళ్ళ చైల్డిష్ బిహేవియర్ ని విడిచిపెట్టాల్సి ఉంటుందండి. చాలా ఇమ్మెచ్యూర్ గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలిస్తే ఏమైంది, తెలిస్తే మీరు సపోర్ట్ చేస్తారు కదా, మీరు ఎందుకు నవ్వుతారు, మీరు ఎందుకు నీకు బాగా అయింది అని అంటారు. అలా అనరు కదా. ఎవరైనా ఇప్పుడు ఒకరు పెయిన్ లో ఉన్నప్పుడు దాన్ని ఏంటంటే పాజిటివ్ గానే వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేయడం చూస్తారండి. ఎవరు కూడా అలా తప్పుగా అనుకోరు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అలా అనుకోవడం వాళ్ళ చైల్డిష్ బిహేవియర్ ని ఇండికేట్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా మెచ్యూర్ గా థింక్ చేయలేకపోతున్నారండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. వాళ్ళు ఏ రోజైతే ఇక్కడ మీరు అలా గ్రడ్జెస్ హోల్డ్ చేస్తారు, లేకపోతే మీరు ఏంటంటే వాళ్ళు బాధపడితే సంతోషంగా ఉంటారు అనే ఆలోచనలు డ్రాప్ చేస్తారు, ఆ రోజు వాళ్ళ లైఫ్లో థింగ్స్ బెటర్ అవుతాయండి. గుడ్ టర్న్ తీసుకుంటాయి అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళ లైఫ్లోకి ఒక గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అంతవరకు కూడా వాళ్ళు ఏంటంటే ఇలా ఈ ఫేజ్లోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ ఆలోచనలు మార్చుకొని అంటే ఈ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే వచ్చేదేం లేదు. కానీ మీ విషయంలో ఏంటంటే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది. అదేంటంటే మీతో మాట్లాడి ఇలా జరిగింది, ఇలా అయ్యింది అని చెప్పి వాళ్ళు ఏదైనా చెప్తే మీరేంటంటే ఆ టైంకి కొంత ఆడ్గా బిహేవ్ చేసినా డెఫినెట్గా మీరు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకోవాలి అనుకోవట్లేదు. మీ దగ్గరే వాళ్ళు ఏంటంటే మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అదే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ వ్యక్తి మీ మాట వినకపోవడం వల్ల మీరు కూడా కొంత సఫర్ అయినట్టున్నారు. మీరు కూడా ఏంటంటే దానికోసమే ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆ వ్యక్తి మెంటాలిటీ ఎలాంటిదో తెలిసి ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళ మీకు ఐడియా ఉన్న తర్వాత మీరు ఇలా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళ నేచర్ అది అని మీరు అర్థం చేసుకొని ముందుకు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మీరు ఏంటంటే అలా దానికే స్టిక్ అయి ఉంటే ఇక్కడ ఆ వ్యక్తికి వచ్చేదేం లేదు, మీకు ఏం రాదు. ఇప్పటికే మీరు ఏంటంటే ఈ వ్యక్తి వల్ల చాలా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఉన్నారు. అండ్ గివప్ కూడా చేసేసారు. ఇంకా వ్యక్తి ఇష్టం, వాళ్ళు ఎలా పడతారో అలా పడని, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం. మరి
మనం చెప్పిన మాట వినట్లేదు, చెప్పినా సరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మీకు ఎందుకో కానీ అలా స్ట్రాంగ్గా ఆ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, కూల్గా ఉండండి. ఈ వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళ హెడ్ఏక్స్ని మీ హెడ్ఏక్లా మీరు ఫీల్ అవ్వద్దు. ఈవెన్ ఇది మీకు రిలేట్ అయిన హెడ్ఏక్ అయినా సరే అంతలాగా మీరు ఏంటంటే సఫర్ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లోని ఇద్దరు బాధ్యత తీసుకోవాల్సిన దగ్గర ఇద్దరు తీసుకోవాలి. అందులో ఒక్కలే తీసుకుంటే దానివల్ల వచ్చేదేముంటుంది, ఏం రాదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకోసం మీరు ఫోకస్ పెట్టుకోండి. మీ లైఫ్లో మీరు ఏం చేయాలి, మీకు హ్యాపీనెస్ రావాలంటే మీరు ఏం చేయాలి, దీనికోసం ఆలోచించండి. అంతేకాని ఆ వ్యక్తి కోసం అయితే మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే మీరు చెప్పిన మాట ఆ వ్యక్తి విననందుకు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అలా అని చెప్పి ఇప్పుడు మీరు ఏదో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి చెప్తే వాళ్ళు వినే టైప్లో కూడా ఉండరు. అండ్ వాళ్ళకి అది జరగలేదని చెప్పి తిరిగి ప్రిటెండ్ చేస్తుంటారు అనమాట. అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీ గురించి మీరు ఆలోచించుకొని మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, మీరు నెక్స్ట్ ఏం చెయ్యాలి, మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, మీరు బెటర్ అవ్వాలి అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా కొంత ఆలోచించుకోవాలండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించే టైం కాదు ఇది, మీకోసం మీరు ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తే ఇంకొంచెం టయర్డ్ అయిపోతారు, ఇంకొంచెం ఎగ్జాస్టింగ్ లా అనిపిస్తుంటది. ఇవన్నీ మీకు అవసరం లేదు అని చెప్తుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అండ్ మీ సిచ్యువేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.